హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోవడం ఎలా? చాలా మంది రిటైర్మెంట్ అయిన తర్వాత జీవితం సాఫీగా జరగడానికి, లేదా గృహ నిర్మాణం కోసం, లేదా కూతురు పెళ్లి కోసం, లేదా పిల్లల ఉన్నత చదువుల కోసం ముందుగానే డబ్బులు పొదుపు చేసుకుంటారు. కానీ సేవింగ్స్ ని ఇన్వెస్ట్ రూపంలో మార్చరు. ఒకవేళ మార్చినట్లయితే మంచి లాభాలు పొందుతారు. పెట్టుబడి పెట్టడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్. కాలక్రమేణా సంపద నిర్మించడానికి ఇదో గొప్ప మార్గం. కానీ దీనికి చాలా ఎక్కువ పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇది మంచి లాభాలు ఇస్తుంది, కానీ ఈ సమయం ఎక్కువ పడుతుంది. దీనిలో అతిపెద్ద సమస్య ఏమిటంటే లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుంది. 2004 నుంచి 2007 వరకు మధ్య కాలంలో స్థిరాస్తి ధరలు భారీగా పెరిగాయి. అలాగే 2008 నుంచి 2010 వరకు ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో కొంత విరామం తర్వాత ప్రాపర్టీ ధరలు మళ్ళీ పుంజుకొని 2015 సంవత్సరం వచ్చేసరికి గరిష్టాన్ని తాకాయి. అయితే 2016లో రెరా చట్టం వచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగం అంతా బాగా రాణించడం లేదు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్. భారతీయులకు బంగారం అంటే అమితమైన ప్రేమ. బంగారు బిస్కెట్లు, బంగారు కాయిన్స్, బంగారు ఆభరణాలు ఇలా ఏ రూపంలో కొనడానికైనా ఇష్టపడతారు. కష్ట సమయంలో అది అందించే ఆర్థిక రక్షణ మరియు దానితో ముడిపడి ఉన్న సామాజిక స్థితి కారణంగా భారతదేశంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా బంగారాన్ని ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడతారు. అయితే బంగారం ఇతర పెట్టుబడులు మాదిరిగా నెలవారీగా లేక కాలానుగుణంగా రాబడినివ్వదు. అంతేకాకుండా ఇంట్లో బంగారాన్ని ఉంచుకుంటే దొంగతనం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరానికి మించి కొనేటప్పుడు ఫిజికల్గా కాకుండా డిజిటల్ రూపంలో కొనడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డిపాజిట్. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా పరిగణిస్తారు, కానీ తక్కువ రాబడిని అందిస్తాయి. బ్యాంక్ ఇంట్రెస్ట్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి కేవలం ఇన్ఫ్లేషన్ మాత్రమే బీట్ చేయగలవు. నెక్స్ట్ వచ్చేసి చిట్ ఫండ్స్. ప్రైవేట్ చిట్ ఫండ్స్ ఇవి చాలా రిస్క్ తో కూడుకున్నవి. ఇలాంటి జోలికి వెళ్ళకూడదు. నేనైతే ఇట్లాంటి రికమెండ్ చేయను, నేను అందులో పెట్టను. క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేవి కంపెనీలు, ప్రభుత్వాలు మరియు ఇతర సంస్థలు డబ్బును సేకరించి ఉపయోగించే అసెట్ క్లాస్ లాంటివి. ఈ పెట్టుబడులు సాధారణంగా లాంగ్ టర్మ్ మరియు అధిక లాభాన్ని అందిస్తాయి. క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లోని రకాలు. స్టాక్స్ అనేవి కంపెనీలోని యాజమాన్యం యొక్క భాగాన్ని సూచిస్తాయి. మీరు ఒక కంపెనీలో స్టాక్లో కొనుగోలు చేసినప్పుడు మీరు ఆ కంపెనీలో ఒక చిన్న భాగానికి యజమానిగా అవుతారు. స్టాక్ విలువ పెరిగితే మీ పెట్టుబడులు కూడా పెరుగుతాయి, లాభం వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బాండ్స్. బాండ్లు అనేవి ప్రభుత్వాలు లేదా కంపెనీ జారీ చేసిన రుణపత్రాలు. మీరు ఒక బాండ్లో కొనుగోలు చేసినప్పుడు మీరు ఆ బాండ్ జారీ చేసిన సంస్థకు రుణం ఇస్తారు. వారు నిర్ణీత కాలంలో మీ వడ్డీతో తిరిగి చెల్లిస్తారు. బాండ్లు సాధారణంగా స్టాక్ల కంటే తక్కువ వాలటిలిటీ ఉంటుంది, కానీ తక్కువ లాభాలు అందిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్ అనేవి పెట్టుబడిదారుల నుండి డబ్బులు సేకరించి దానిని వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే సంస్థలు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు వారి పెట్టుబడులను స్టాక్స్, బాండ్స్ మరియు రియల్ ఎస్టేట్ వంటి వివిధ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే వారి రిస్క్ను తగ్గించడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్కులు వాటి పెట్టుబడి యొక్క పోర్ట్ఫోలియోపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్. ఈటీఎఫ్లు మ్యూచువల్ ఫండ్ లాగానే మాదిరిగానే పనిచేస్తాయి, కానీ అవి యొక్క ఎక్స్చేంజ్లు ట్రేడ్ అవుతాయి. ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే మరింత లిక్విడిటీ అందిస్తాయి మరియు అవి కొంచెం ఫీజు తక్కువగా ఉంటాయి. క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ను ఎంచుకునేటప్పుడు మీరు మీ పెట్టుబడి లక్ష్యాలను, మీ యొక్క రిస్క్ను, మీ యొక్క కాల వ్యవధి పరిగణలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది. స్టాక్ మార్కెట్లో భారతదేశంలోని అసెట్ క్లాసుల్లో ఇప్పటి వరకు అత్యధిక రాబడులు ఇచ్చింది. భారతదేశంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం స్టాక్ మార్కెట్ ఉత్తమమైనదని స్పష్టంగా తెలుస్తుంది. స్టాక్ మార్కెట్లో ఇతర అసెట్ క్లాసుల్లో అందించే రాబడులను అధిగమించడమే కాకుండా ఇన్ఫ్లేషన్ను బీట్ చేసి వెల్త్ క్రియేషన్ చేయడంలో మీకు సహాయపడుతుంది. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ప్లానింగ్లో భాగంగా స్టాక్లో కలిగి ఉండడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్.